పైకి కుమార్ జగన్ స్వామి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదచంతాలచే మరి మేమేదైతే ఆరాధిస్తుంటామో, ఏదైతే కొలుస్తుంటామో, మా జాతి సోదర సోదరీమణులందరూ కూడా తరతరాల నుండి ఆధునిక కాలం నుండి నేటి వరకు దాదాపు వందల సంవత్సరాల నుండి కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మా కులం గొప్ప కులం. నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్య కళాకారులు అని పిలువబడుతూ ప్రతి ఒక్క శుభకార్యం జరిగిన, దైవకార్యం జరిగిన, స్వామివారి మేల్కొలుపు సేవ నుండి పౌలింప సేవ వరకు స్వామివారి యొక్క కైంకర్యాల్లో ముఖ్య భూమిక పోషించేటువంటి మహోత్తరమైనటువంటి నాగరికతలో మహోత్తర పేరు కాంచినటువంటి గొప్ప కులం నాయి బ్రాహ్మణ మంగళ వాయిద్య కళాకారులు. మరి ఇది వీరికంతా కూడా స్ఫూర్తిదాయకంగా, వీరికంతా కూడా గొప్ప ఘనకీర్తిని అందించినటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో ఆ మహాపురుషుల్లో మొట్టమొదటి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడైతే మా యొక్క రాగకల్పనకి, మా యొక్క రాగాలకి సంకల్పాన్ని అందించినటువంటి మహాత్ముడు త్యాగరాజ స్వామి. మరి ఆయన యొక్క వర్ధంతిని ప్రతి ఏటా జరిగేటువంటి వర్ధంతిని జరుపుకుంటూ మా పెద్దలు, మా పూర్వీకుల నుండి నేటి వరకు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని భావి తరాలకు అందించాలన్నటువంటి స్ఫూర్తిదాయకంగా ఆయన ఆరాధనోత్సవం అనేటువంటిది గొప్ప దేశంలో నలుమూల పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి
కళాకారులను పిలిపించి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం స్వామివారి యొక్క చింతన మా పెద్దలంతా కూడా చేశారు. కాలక్రమేపీ ఆనవాయితీగా వస్తున్నటువంటిది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్థాన విద్వాంసులైనటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అడుగుతూనే మాకు అనుమతి ఇచ్చినటువంటి ఆలయ ఈవో గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిబ్బందికి కూడా మరి దేనికంటే మాకంటూ త్యాగరాజ స్వామి గుడి కావచ్చు, మాకంటూ కళ్యాణ మండపం కావచ్చు, మాకంటూ కమ్యూనిటీ భవనం కావచ్చు, ఇంతవరకు లేనటువంటి పరిస్థితులు. మరి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క అడుగుతూనే మాకు 12 సెంట్ల స్థలం కోసం తన సహాయ సహకారాలు అందించారు. ఆ 12 సెంట్ల స్థలం ఉంది, కానీ నేటి పరిస్థితుల్లో ఆ స్థలం కూడా మాకు చాలా తక్కువ అవుతుంది. అందుకనే మా సోదరులందరూ కూడా మా పెద్దలంతా కూడా తీర్మానం చేసి గౌరవ శాసనసభ్యులు గారిని అడుగుతూనే మీకు ఎక్కడున్నా కానీ వెసులుబాటు అయ్యేటువంటిది, మీకు భావి తరాలకు పనికొచ్చేటువంటిది కళ్యాణ మండపం కావచ్చు, కమ్యూనిటీ భవనం కావచ్చు, త్యాగరాజ స్వామి గుడి కావచ్చు, మీ యొక్క దేవస్థానం కట్టుకోవడానికి కావచ్చు, నేను ఎక్కడ కానీ మీకు సహాయ సహకారాలు అందిస్తా, ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పారు. మరి దాంట్లో భాగంగానే నిన్న కూడా మా పెద్దలంతా పోయి 1 ఎకరా స్థలం ఎక్కడన్నా ఉందా అని పరిశీలిస్తే 1 ఎకరా కనబడిందని 2-3 చోట్ల చూపించారు. మరియు వారికి రెవెన్యూ శాఖకి, మరీ ముఖ్యంగా కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి, కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి భావి తరాల స్ఫూర్తిదాయకంగా త్యాగరాజ స్వామిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా రాష్ట్రంలో మా కళామతాలని బతికియాలంటే పాఠశాల అవసరం. ఈ పాఠశాల కోసం టిటిడి తిరుమల దేవస్థానం పాఠశాల వాయిద్య కళాశాల ఏర్పాటు చేసింది. దాంతోపాటు ప్రతి జిల్లాలో గతంలో ఉండింది, కానీ ఇప్పుడు లేదు. మేము కదిరి నుండి ఒకటే గౌరవ శాసనసభ్యులు గారికి, ఎంపీ గారికి, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క సంగీతం బతికించుకోవాలి, భావి తరాలకు అందించాలి. మా కళాకారులు ఎంతో మంది విద్వాంసులు ఉన్నారు, ఎంతో మంది కళాకారులు ఉన్నారు, కానీ రిటైర్డ్ అయిన అంటే వయసు అయిపోయి ఇంటికే పరిమితమైనటువంటి వారు ఉన్నారు. వారికి 10,000 పెన్షన్ అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే మా యొక్క కమ్యూనిటీ భవనంతో పాటు కళాశాల, వాయిద్య కళాశాలని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలోనే వందల మంది మేమున్నాం. నీవు జీవనోద్ధారమై ఈ కళ కోసం బతుకుతున్నాం. ఈ కళే మాకి ఆధునిక యుగంలో డీజేలు అంటూ, ఆధునిక టెక్నాలజీని అంటూ మా పొట్ట కొడుతున్నటువంటి కార్పొరేట్ శక్తులు. కానీ ఈ కళామతాల్ని మాకు ఆధిక్యం వస్తుందో లాస్ వస్తుందో తెలియదు. కళామతాన్ని బతికించుకుంటూ వస్తున్నాం. కనుక గౌరవ శాసనసభ్యులు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క పాఠశాలతో పాటు కళా పాఠశాల వాయిద్య కళాకారులచే, వాళ్ళ గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి విద్వాంసులచే మా బిడ్డలకి ఈ సరస్వతీ దేవిని అందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మరొకసారి శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం ఇచ్చేసినటువంటి మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇతరులకందరికి కూడా, పెద్దలకందరికి పాదాభివందనాలు, స్నేహితులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ఉద్యమ అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 9వ జయంతి సందర్భంగా ఈరోజు మా కదిరి ఆరాధన సందర్భంగా మా కదిరి పట్టణ నాయ బ్రాహ్మణులు అందరం కలిసి ఈ మహోత్సవము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈయన మహానుభావుడు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని కీర్తనలోనే ఆహాన్ని సంపి, ప్రతి ఒక్కరు ఆహాన్ని సంపి గర్వం అనేది లేకుండా నిత్యము విద్యార్థిగానే బతకల్లని అందరికీ స్ఫూర్తినిచ్చినాడు మహానుభావుడు. ఈయన కీర్తనలు మేము మా నాయ బ్రాహ్మణులకు ఎంతో ఉపయోగకరమైనది. దేశాలలో విదేశాలలో మేము ఈయన కీర్తనలు మేము మా సోదరులు ఎంతోమంది ఈ ఆలాపిస్తూ మా జీవనోపాధి మేము కల్పిస్తున్నాము. అలాగే ఈ గర్వం అనేది సమాజానికి ఎటువంటి పరిస్థితుల్లో గర్వం అనేది పదం అనేది రాకూడదనే ఆయన ఈ కీర్తన కూడా ఆయన ఆ కాలంలోనే ఎందరో మహానుభావులు అనే కీర్తన రచించి ఈ స్ఫూర్తినిచ్చినాడు. ఆయనకు మేము ఈ ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. ఈరోజు నాయ బ్రాహ్మణ కళాకారుల
యొక్క సంగీత కళాకారుల ఆధ్వర్యంలో మా కులస్తులు అంతా కలిసి శ్రీ 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 సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాన్ని శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక సంగీత బ్రహ్మల్లో ఒకరైనటువంటి శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఒకరు. ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి సంకీర్తనలు, సాంప్రదాయమైనటువంటి సంకీర్తనలు, ఉత్సవపరమైనటువంటి సంకీర్తనలు, అదేవిధంగా సంగీతంతో కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారం అనుగ్రహం పొందవచ్చని నిరూపించినటువంటి వాగ్గేయకారుడు, తొలి వాగ్గేయకారుడు త్యాగరాజు గారు. ఆయన యొక్క సంకీర్తనలు ఈరోజు పాడేవాళ్ళు కావచ్చు, అలాగే వాయిద్యపరంగా నాదస్వరం, సాక్సాఫోన్, వయోలిన్, తుంబుర తదితర సంగీతమైనటువంటి పరికరాలతో ఆయన యొక్క రచించినటువంటి సంకీర్తనలు ఈరోజు యావత్ భారతదేశం కూడా సంగీత కళాకారులు ఆ యొక్క కీర్తనలు ఆలపించడం, వాయించడం జరుగుతోంది. ఇటువంటి గొప్ప 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 సంకీర్తనలు రచించినటువంటి ఆయన యొక్క మధురానటువంటి రాముని మీద అనేకమైనటువంటి భక్తి కీర్తనలు రచించడం, 24,000 పైగా సంకీర్తనలు రచించడం, ఆ సంకీర్తనలు ఈరోజు ప్రతి ఒక్కరూ సంగీతం నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ యొక్క కీర్తనలు గానించడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు మా నాయ బ్రాహ్మణులకు మొట్టమొదటి సంగీత గురువు ఎవరంటే త్యాగరాజ స్వామి. ఆయన రచించినటువంటి కీర్తనలు మేము కూడా సాంప్రదాయబద్ధంగా దేవుని ఉత్సవాల్లో కావచ్చు, అలాగే శుభకార్యాలకు కావచ్చు ఆయన సంకీర్తనలు మేము కూడా వాయించడం జరుగుతుంది. మాకు కూడా ఆయన యొక్క రచించినటువంటి కీర్తనలు మేము వాయించడం మాకు కూడా ఒక బ్రతుకు ఇవ్వడానికి కూడా ఆయన ఒక కీర్తనలు మేము ఈరోజు చూసుకుంటున్నాం. అందుకు ఇటువంటి కీర్తనలు రచించినటువంటి త్యాగరాజ స్వామి గారికి ఆయన యొక్క పాదపద్మములకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి కళాకారులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాళ్ళంతా